ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుగానే దాని గురించి తరచి ఆలోచించి ఈ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టకుండా నేను సాధించడానికి ప్రయాణం చెయ్యాలి. ఎందుకనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు బయలుదేరారనుకోండి, మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటేంటంటే మన సమస్యలను ఎప్పుడూ కూడా ఎవరితోటి షేర్ చేసుకోకూడదు, అలాగే ఎదుటివారి సమస్యల్లో కూడా మనం ఎప్పుడూ తలదొరచకూడదు. ఈ రెండు ఎప్పుడైతే జీవితంలో పాటిస్తామో మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. 4 గంటలు ఉన్నాయి ఒక రోజులో, తిప్పి కొడితే సెట్ అయిపోవాలి బతుకు 1 year కి. వాడికి ఎవడికో నీ పైన కాన్ఫిడెన్స్ రానక్కర్లా, మనకి మన పైన రావాలి ఫస్ట్. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా చూడు, యూట్యూబ్ లో నేర్చుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. నువ్వు అవాయిడ్ చేస్తున్నావు టైం ని. హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసినావు అనుకో, కొడితే సెట్ అయిపోవాలి లైఫ్. నాకు అవన్నీ వద్దు, నాకు రెస్పెక్టే కావాలనుకున్నావు అనుకో, 2 types ఆఫ్ రెస్పెక్ట్స్ ఉన్నాయి. పొద్దున్నే ఫిష్ మార్కెట్ లో సార్ రండి సార్ అంటాడు, ఇంకోటి ఏమో ఎండి చైర్ లో కూర్చుంటారు, ఆ రెస్పెక్ట్ కావాలా. చాలా మంది పరుగులంతా కూడా ఫిష్ మార్కెట్ రెస్పెక్ట్ కోసమే. బెటర్ బి కేర్ఫుల్ వాట్ రెస్పెక్ట్ ఆర్ యూ స్ట్రైవింగ్ ఫర్. నా లైఫ్ బాగాలేదని చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇఫ్ యూ హ్యావ్ 3 times ఉంటే యు ఆర్ బ్లెస్డ్. లైఫ్ లో బిగ్ ప్లాన్స్, పెద్ద ఆలోచనలు, బ్రాండ్లు ఇవన్నీ అవసరం కాదు. ఒక చిన్న అడుగు, ఒక చిన్న ప్రయత్నం, అదే చాలు. నువ్వెంత పెద్దవాడివైనా పెద్దదానివైనా నీ కళ మాత్రం విలువైనదే అవుతుంది. ప్రారంభం చిన్నదై ఉండొచ్చు, కానీ నీ దిశ స్పష్టంగా ఉంటే గమ్యం ఎప్పుడూ పెద్దదే. ఒక చిన్న శూన్య స్థితి నుంచి కూడా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. ఒకవేళ నువ్వు ఓర్పుగా ప్రయాణిస్తే ఇప్పుడు మొదలుపెట్టు, ఎందుకంటే నీ ప్రయాణం చిన్నదై ఉండొచ్చు, కానీ నీ గమ్యం ఎంతో గొప్పగా ఉండబోతుంది. నీ సంకల్పం గొప్పగా ఉంటే ఆ సంకల్పానికి నీ సామర్థ్యం జతచేసి నువ్వనుకున్నది తప్పక సాధించు. జీవితమన్నాక కష్టాలు తప్పవు. ఆ కష్టాలకు నీ ఓపికను జతచేసి సుఖాల సమయం కోసం వేచిచూడు. ఒక్కటి గుర్తుంచుకో, కష్టాలు ఎప్పుడూ దేవుడు నీకు పెట్టే పరీక్షలే కాని శాశ్వతంగా నీతో ఉండిపోయి నీ ప్రతిరూపాలు కావు. కష్టం రుచి చూసిన వారికే గెలుపు పలకరింపు దక్కుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికో, కాలేజ్లో ప్రొఫెసర్కో, లేకపోతే ఈ సమాజానికో కాదు. నీ లోపలున్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, నువ్వేంటో నిరూపించుకోవడానికి. జస్ట్ ప్రూవ్ ఇట్.